శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి ద్వాదశ రాశి ఫలితాలు రాశి నుంచి కంటే కూడా లగ్నం నుంచి చూసుకోండి. లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు. ఇప్పుడున్నటువంటి ఈ ఏప్రిల్ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి కనుక చూసుకున్నట్లయితే గురువు మేషంలోని, రాహు మీనంలోని, కేతు కన్యారాశిలోని, అదేవిధంగా కుంభరాశిలో శని యొక్క సంచారం జరుగుతూ ఈ శనితో పాటు కుజుడు కూడా కలిసి ఉన్నాడు. కాబట్టి ఈ కుజుడు 24వ తేదీ నుంచి మారుతున్నాడు. సో శని కుజుల కలయిక కుంభంలో ఉంది. అలాగే రవి 14వ తేదీ వరకు, మనకి 14వ తేదీ నుంచి రవి మారుతున్నాడు మేషంలోకి, మీనంలో ఉండేటువంటి. అదేవిధంగా 25వ తేదీకి శుక్రుడు మారుతున్నాడు మేషరాశిలోకి. ఈ యొక్క క్రమంలో బుధుడితో కలిసి ఉన్నటువంటి గురువు ఇద్దరు కూడా, ఈ బుధుడు వక్రించుకుంటే మీన రాశిలోకి వెళ్తున్నాడు. కాబట్టి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి, అదేవిధంగా ద్వాదశ లగ్నాల వారికి ఏ విధంగా ఉందనేటువంటిది మనం తెలుసుకుందాం. కుంభలగ్నము, కుంభరాశి. కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే రాశిలో శని కుజుల యొక్క సంబంధం ఏదైతే ఉందో ఇది కొంచెం వేడిని, కోప స్వభావాన్ని, ఎనర్జీని కూడా ఇస్తుంది చెప్పాలంటే. కాకపోతే కొంచెం ఈ బాడీ పెయిన్స్ ఉన్నటువంటి వారికి కొంచెం ఆ పెయిన్స్ రిలేటెడ్ సంబంధించిన కూడా ఇస్తూ ఉంటుంది. కాబట్టి కొద్దిగా ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్ళడం కానీ, ఆంజనేయ స్వామి దండకం చదువుకోవడం కానీ, లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేయడం కానీ చేయండి. దానివల్ల ఇబ్బంది అనేటువంటిది ఉండదు. అయితే ఇక్కడ 2వ స్థానంలో రాహువు, శుక్రుడు, రవి 14వ తేదీ వరకు అక్కడ ఉంటాడు. రవి ఉన్నందుకు విదేశీ ధనయోగము ఇటువంటివి సూచిస్తున్నాయి. అట్లాగే ఈ 2వ స్థానంలో శుక్రుడు కంబస్ట్ అవుతున్నందుకు కొంచెం మీరు ఏదైనా ప్రాపర్టీ పర్పస్లో ఏదైనా ఒక గృహము, వాహనం కొనుగోలు చేయడానికి ధనం ఇచ్చే విషయంలో ఈ శుక్రమౌర్జమి జరుగున్నంత కాలం కొంత జాగ్రత్తగా ఉండండి. ఇక 3వ స్థానంలో గురుగ్రహం ఉన్నందుకు, గురువు పర్టికులర్గా 3లో గురుబుధులు కలిసి ఉన్నందుకు కాస్త కమ్యూనికేషన్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ పంచమాధిపతి 3లో గురువుతో కలిసి ఉండి 6వ స్థానం అంటే ఈ పంచమాధిపతి గురువుతో కలిసి ఉన్నందుకు, అది వక్రిస్తున్నందుకు సంతానం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తుంటారో వారికి చాలా బాగుంటుంది. రాజకీయ పరంగా మీరు చేసేటువంటి ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. రాజకీయ పరంగా కొంతవరకు సక్సెస్ రేట్ అనేటువంటి చూస్తారు కుంభరాశి వారు. అదేవిధంగా మీకు లోన్స్ కోసం మీరు చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది. కోర్టు కేసు వ్యవహారాలు ఏమన్నా సరే క్లియర్ అవ్వడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఈ సప్తమం పైన, అంటే లగ్నంలో ఉండేటువంటి శని కుజులు సప్తమం పైన దృష్టి పెట్టి ఉన్నారు. కాబట్టి కాస్త ఎవరినైనా వివాహ సంబంధించిన విషయంలో ఎంపిక చేసుకునే అంశాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. మరియు అదేవిధంగా కాస్త ఇన్సూరెన్సెస్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్త వహించండి. కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ దశమాధిపతి అయినటువంటి శని కుజుడు కూడా చూసుకున్నట్లయితే ఈ శని కుజులు కూడా కలిసి ఉన్నందుకు కొంచెం వృత్తి విషయాల్లో కొంత స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ 12వ అధిపతి ఎవరైతే ఉన్నారో, ఈ 12వ స్థానాధిపతి రాశిలో కుజుడితో కలిసి ఉన్నందుకు కొంచెం విదేశీ సంబంధించిన విషయాలు, విదేశాలకు వెళ్ళేటువంటి విషయాలు, స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది. ఎప్పుడు కూడా 12వ స్థానాధిపతి కుజుడితో కంబైండ్ అవ్వడం అనేటువంటిది ఉద్యోగంలో మార్పుల్ని, కొంతవరకు ఉద్యోగంలో ఒత్తిడిని, ఉద్యోగంలో కాస్త ఎక్కువ ఒత్తిడి ఉండడం అనేటువంటిది ఇస్తుంది. అయితే ఈ సమయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా లాంగ్ టర్మ్ షేర్స్ విషయంలో కనుక జాగ్రత్తగా ప్లాన్ చేసి కనుక చేసుకున్నట్లయితే 100% ఖచ్చితంగా బాగుంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా మైనింగ్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో ఉన్నటువంటి వారికి, మరియు ఈ బొగ్గుకు సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేటువంటి వారికి కొంతవరకు వాళ్ళ లైఫ్ అనేటువంటి కొంత ఆశాజనకంగా మారనుంది అని చెప్పుకోవచ్చు. మరియు మీరు చేయవలసిన దేవతా ఆరాధన విష్ణు సహస్రనామాలు ఎక్కువగా చేయండి. సూర్యుడికి ఆదివారం పూట, ఎందుకంటే 2వ స్థానంలో శుక్రుడిని కంబస్ట్ చేసుకుంటున్నాడు కాబట్టి ఆదివారం పూట పాయసం నైవేద్యంగా పెట్టండి. అన్ని విధాలా బాగుంటుంది. ముఖ్యంగా మనకి నేను 2-3 నెలల నుంచి కూడా చెప్తూనే వస్తున్నాను, ఈ శని రాహుకి ఈ కుజ రవులు సంబంధాలు ఉన్నాయి. కాబట్టి దీనివల్ల కొన్ని డిఫరెంట్, అంటే కొంత లోకంలో గొడవలు కావచ్చు, బాంబు పేలడాలు లాంటివి కావచ్చు, యుద్ధాలు కావచ్చు, రాజుల మధ్యని డిఫరెంట్ ఇవి కావచ్చు పెరుగుతుంటాయని. అయితే ఈ నెల ఏప్రిల్ మాసంలో మరియు మనకు జనవరి ఫిబ్రవరి నుంచే స్టార్ట్ అయింది ఆ కాంబినేషన్. బట్ ఇంకా ఇప్పుడు శని కుజులు కూడా కలిసి ఉంటున్నారు. కాబట్టి పర్టికులర్గా మీరు ఏదైనా ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా ఒక వినోద సంబంధించిన ప్రదేశాల్లో తిరిగేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే
కుంభరాశిలో శని కుజులు కలిసి ఉన్నారు. అన్ని రాసుల వారికి ఇది కేవలం ఈ లగ్నం వారి ఈ రాశి వారికి కాదు, యూనివర్సల్గా జరిగేటువంటి అంశం గురించి నేను మీకు చెప్తున్నాను. అదేవిధంగా ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఏమండి ఇలా ఉన్నప్పుడు ఖచ్చితంగా నాకు ప్రమాదం జరుగుతుందా, ఎక్కడికైనా వెళ్తే ఏదైనా ఇబ్బంది అవుతుందా? ఇక్కడ ఎందుకంటే శని కుజులు కలిసినప్పుడు సర్వసాధారణంగా యుద్ధ వాతావరణము, అదేవిధంగా భూకంపాలు కావచ్చు, లేకపోతే నీటి ప్రమాదాలు కావచ్చు, అగ్ని ప్రమాదాలు కావచ్చు, బాంబు పేలడాలు కావచ్చు, ఇట్లాంటివి పెరుగుతూ ఉంటాయి. నాకు ఖచ్చితంగా దాంట్లో ఇరుక్కుంటానంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ జన్మజాతకంలో కనుక గండము అంటారు, అది నీటి గండము, అగ్నిగండము, ఎట్టైన ప్రదేశాల నుంచి కింద పడిపోయేటువంటివి కొన్ని ఉంటుంటాయి. అటువంటివి ఉన్నప్పుడు పర్టికులర్గా ఏమవుతుంటుందంటే వారికి తెలియకుండానే ఇబ్బంది అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి అలా ఉన్నవారికి మాత్రమే ఈ యొక్క గోచారం ఎఫెక్ట్ పెరుగుతుంది, కానీ మిగతా అందరికీ కూడా ఎఫెక్ట్ ఉంటుందని అనుకోకండి దయచేసి. మరి అటువంటి వారు ఏం చేయాలి అని చెప్పి చూసుకున్నట్లయితే, అటువంటి వారు చాలా క్లియర్గా మీరు రోజు సూర్య నమస్కారాలు చేసుకోవడం ద్వారా లేదా లలితా సహస్రనామాలు వినడం ద్వారా ఆ యొక్క ఇబ్బంది నుంచి బయటపడవచ్చు. ఖచ్చితంగా అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మీ జన్మజాతకంలో ఆ యోగం ఉన్నప్పుడు మాత్రమే ఇప్పుడున్న గోచారము ఇలా ఉన్నప్పుడు మీకు ఇబ్బంది కలుగుతుంది, కానీ అదర్వైజ్ ఏమీ అవ్వదు. మీ జన్మజాతకం ఎందుకు చూసుకోవాలంటే, మనం చేసినటువంటి పూర్వజన్మ కర్మ ఆధారంగా ఈ యొక్క జన్మలో మీరు చేసేటువంటి, అంటే గుర్తుపెట్టుకోండి, మీ లగ్నాన్ని బట్టి మీ యొక్క లైఫ్ ఎలా ఉంటుంది, మీ ధనస్థానాన్ని బట్టి మీ యొక్క జీవిత భాగస్వామి ఎట్లా ఉంటారు, అంటే మీ సప్తమ స్థానాన్ని బట్టి జీవిత భాగస్వామి, మీ ధనస్థానాన్ని బట్టి మీ యొక్క ధనయోగాలు ఎలా ఉన్నాయి, ఎందులో మీకు ధనయోగం ఉంది. అదేవిధంగా మీ తృతీయ స్థానాన్ని బట్టి మీ ప్రయత్నాలు ఏ రకంగా మీరు ప్రయత్నం చేస్తే సక్సెస్ అవుతారు, మీ సిబ్లింగ్స్తో ఎలా ఉంటుంది, మీకు ప్రాపర్టీస్ ఏ దిశలో ఏ సమయంలో ఎప్పుడు కొనుక్కుంటే మంచిది, అదేవిధంగా సంతాన అభివృద్ధి ఎందుకు అవ్వట్లేదు, వివాహం ఎందుకు అవ్వట్లేదు, వివాహం ఆలస్యం ఎందుకు అవుతుంది, అసలు ఇది సరైన సమయమా కాదా వివాహానికి, అదేవిధంగా లైఫ్లో టర్నింగ్ పాయింట్స్ కావచ్చు, జాబ్లో బాగుంటుందా లేనట్లయితే బిజినెస్లో బాగుంటుందా, ఇన్వెస్ట్మెంట్స్ చేయడం అనేటువంటిది మీ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేయాలి, ఏ సమయంలో చేయాలి, ఎలా చేయాలి అనేటువంటిది ప్రధానంగా ఉంటుంది అక్కడ గుర్తుపెట్టుకోండి. ఇక మీరు మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ యొక్క జాతచక్రంలో ముఖ్యంగా మీకు అనిపించవచ్చు ఏమండి మరి మన జన్మజాతకంలోనే అన్నీ ఉంటే గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నామని. గోచారం అనేటువంటిది మనకి బయట జరిగేటువంటి సిచ్యువేషన్స్, అంటే బయట ఎట్లా ఉంటుంది, అంటే సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయి, బయట గోచారంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేటువంటిది. అంటే బయట వాతావరణం బాగాలేదు, లేదా ట్రాఫిక్ బాగా జామ్ ఉంది, మనం వెళ్ళాల్సిన సమయం వెళ్ళలేకపోతుంటాం, లేదా బయట మార్కెట్ బాగాలేదు ఒక ప్రోడక్ట్కి, అప్పుడు అమ్ముడుపోతుంది. సో బయట విషయాలు, బయట వాతావరణం ఎలా ఉంటుంది చెప్పేది గోచారము. కానీ అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది మీ జన్మజాతక ఫలితాలు మాత్రమే. మీ జన్మజాతకంలో ఏ యోగం ఉంది, ఏ దశ నడుస్తుంది, ఏ సమయం నడుస్తుంది, ఇవన్నీ ఒక ఎత్తు అయితే అమ్మవారిని కనుక ఆశ్రయించి, అమ్మ నువ్వే దిక్కు, నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతుంటా ధర్మంగా, నిన్ను ఆశ్రయించాను కాబట్టి నువ్వే దిక్కు అనుకొని మీరు కనుక మీ పనులు మీరు చేసుకుంటే అమ్మవారి మొత్తం చూసుకుంటుంది. మీ గోచారమా జాతకమా ఏమీ అక్కర్లేదు, చక్కగా ఆవిడ చూసుకుంటుంది. ఆవిడ యొక్క అనుగ్రహంతో మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.